నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ తెలుసుకుందాం. ఏంటంటే అందరికీ కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే జీవితంలో కష్టాలు లేకుండా చాలా సంతోషంగా ఉండాలి. దాంట్లో ఏదన్నా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నట్లయితే వాటిని అధిగమించాలి. అధిగమించడానికి ఏమేమి మార్గాలు ఉంటాయి, మన చేతుల్లో ఎంతవరకు ఉంటాయి అన్న విషయాలని ఆధారంగా మనం గనక చూసినట్లయితే ప్రతి వాళ్ళకి కూడా జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, దాన్ని ఎలా అధిగమించగలుగుతాం అన్నది ఇప్పుడు మనం కథ రూపంలో చూద్దాం. ఒకానొక ప్రదేశంలో ఒక సాధువు తల మీద ఒక పెద్ద పెట్టె పెట్టుకొని ఆ పెట్టె నిండా తన యొక్క వస్తువులు పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఒక స్టేషన్కి వస్తాడు, రైల్వే స్టేషన్కి. అప్పటికే రైల్లో బోగిలో చాలామంది కూర్చుని ఉంటారు. ఇతను కూడా రైలు ఎక్కి తల మీద ఆ పెట్టుకున్న పెద్ద పెట్టెని అలాగే పెట్టుకుని తన సీట్లో కూర్చుంటాడు. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఫక్కున నవ్వి, అదేంటి నువ్వు వచ్చావు, తల మీద ఎందుకు పెట్టుకుని ఉన్నావు ఆ యొక్క బరువుని, ఆ బరువుని కింద పెట్టేయచ్చు కదా అని అడుగుతారు. అడిగితే ఇప్పటికే చాలా ఇంతమందితో ఉన్న ఈ రైలు ఇది కూడా నేను తీసి కింద పెడితే ఇంకా బరువైపోతుంది కదా, దానికని నేను తల మీద పెట్టుకున్నాను అంటే వాళ్ళందరికీ నవ్వు వస్తుంది. అతను పిచ్చివాళ్ళ చూసి, నువ్వు కింద పెట్టకపోయినా అది నీ తల మీదే పెట్టుకున్నా అది బరువే, కానీ అది నువ్వు కింద పెట్టినంత మాత్రాన రైలు మోయడంలో తేడాలేముండవు, నీతో కలిపి మోసినా కింద పెట్టినా బరువే కదా. కాబట్టి దానివల్ల ఆ బరువును నువ్వు మోస్తే నీకే బరువు, కానీ నువ్వు దాన్ని కింద పెడితే కదా నీకు లాభం అనేది. లేకపోతే ఇంత ప్రయాణంలోనూ తల మీద పెట్టుకుని నువ్వు కూర్చొని తల మీద ఆ బరువు పెట్టుకునే నువ్వు ప్రయాణం చేస్తావా, అది కరెక్ట్ కాదని వాళ్ళందరూ అంటారు. అతను ఏం చేస్తాడంటే పక్కపక్క నవ్వి తల మీద ఉన్న ఆ పెట్టెని కింద పెడతాడు. పెట్టిన తర్వాత, సరే నేను ఇప్పుడు నా తల మీద ఉండే బరువుని కింద పెట్టేశాను, మరి మీ అందరూ మీ మనసుల్లోనూ మీ మీద ఉండే బరువులను ఎప్పుడు దించుతారు కిందకి, అది దించగలివేనా అని అడిగేటప్పటికి వాళ్ళకి అర్థం కాదు. అదేంటి అంటే, అవును మీరు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జనరల్గా కొంతమంది ఎలా అయితే బాధలు పడుతూ ఉంటారంటే విద్యాభ్యాస కాలంలో విద్య గురించి వర్రీ అవుతుంటారు. విద్య అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత యుక్త వయసు వచ్చేటప్పటికి వృత్తి కోసం బాధపడతారు. అలాగే వృత్తికి సంబంధించిన మంచి జాబు ఏర్పడిన తర్వాత జీవిత భాగస్వామి కోసం మళ్ళీ టెన్షన్ పడతారు. తర్వాత ఆ వర్రీ తీరింది అనుకునే లోపల మళ్ళీ తర్వాత మీ సంతానం, వారి యొక్క విద్య, తర్వాత మీ పెద్దతనం, తర్వాత దాంతో వచ్చే అనారోగ్యాలు, రాబోయే యొక్క మరణం మొదలైన వాటన్నిటి గురించి ఏదో దాని గురించి వర్రీ అవుతూనే ఉంటారు జీవితం అంతా కూడాను. ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. ఇది కాకపోతే అది కాకపోతే ఇది, అదే ఎలా వెళ్ళిపోతూనే ఉంటారు. మరి అలాంటివన్నీ జరుగుతుంటే వాటి కన్క్లూజన్ ఏంటి అంటే, చాలామందికి చూస్తే ఏమవుతుందంటే ప్రతి విషయంలోనూ ఎక్కడొక్కడ స్టాప్ అనేది లేకుండా ప్రతిదీ కూడా అమ్మో ఇది ఇలా ఉంటుందా, ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడుతూ ఉంటారు. వర్రీ అనేది ఏదో రూపంలో వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అది విద్య కావచ్చు, వాళ్ళ గురించి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, వాళ్ళ యొక్క అభివృద్ధి కావచ్చు, వాళ్ళ యొక్క ఆరోగ్యం కావచ్చు. కానీ మనం చూసినట్లయితే ఇవి నిజంగా మనం భయపడినంతగా అక్కడ అలా జరిగిపోదు, చాలా వరకు మామూలుగానే ఉంటుంది. కానీ మనం ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటాం, అది ఎలా ఉండబోతుంది, అది కరెక్ట్గా అవుతుందా లేదా, దాన్ని మనం ఎదుర్కోగలమా. దానికి కారణం ఏంటంటే అంటే దాని మీద సరి అయిన నమ్మకం లేకపోవడం, మన యొక్క శక్తి మీద మనకి సరైన నమ్మకం లేకపోవడం. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా అమ్మో ఆ పని చేయగలమా లేదా, ఆ పని పూర్తి అవుతుందా లేదా అన్న భయంతో నిత్యం వర్రీతోనే గడిపేస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి, అది చిన్నప్పుడు పుట్టిన తర్వాత చదువు దగ్గర నుంచి పెద్ద అయిన తర్వాత వయసు అయిపోయి వ్యక్తి యొక్క మరణాన్ని కూడా ఊహించుకొని భయపడిపోవడం అనేది వర్రీ అనే దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. మనిషి యొక్క జీవితం ఈ యొక్క దాని మీదకి మనం వచ్చాం, భూమి మీదకి చాలా తక్కువ. ఏ వ్యక్తి జీవితకాలం ఎంత అన్నది ఎవరికి తెలియనప్పుడు నిరంతరం వర్రీ అయిపోతూ, అంటే మార్చగలమా లేదా అన్నది మన చేతుల్లో లేదు. అది జరిగేది ఎలాగో జరిగిపోతుంది, మంచైనా చెడైనా జరిగిపోతూ ముందుకెళ్ళిపోతుంది. కానీ దాని గురించి మన మీద మనకి నమ్మకం లేక కానీ, లేకపోతే మన మీద మనకి ధైర్యం లేక కానీ, అది మనం ఎదుర్కోగలమా లేదా అనే భయంతో, ఎక్కువ ఊహలతో ఎక్కువ మనం టెన్షన్ పడతాం. నిజంగా అంత భయపడినట్టు జరగనప్పుడు మనం అంత ఆలోచించి మన బాధని ఇంకా పెంచుకుంటూ ముందరికి వెళ్ళే కన్నా దాన్ని ఎలా మనం డీల్ చేయగలమా అన్న విధానంలో మనం ఆలోచించుకుంటూ పోతే అసలు మనకి ఈ టెన్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఆ బరువుని మనం ఫస్ట్ కింద దింపేయాలి. అంటే వర్రీ రూపంలో వస్తున్న ఈ బరువుని మనం కింద పెట్టేయకపోతే అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఒకటి కాకపోతే ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దానికి అవకాశం ఇవ్వకుండా
ఇక్కడ ఉన్న భూమి మీద మన యొక్క జీవితకాలం ఎంతో ఎవరికే తెలియనప్పుడు ఉన్న కొంత సమయాన్ని కూడా మనం ఆనందంగా మనం ముందుకు తీసుకెళ్లకుండా భయంతోనే గడుపుతూ ఆ భయాన్ని రిప్లేస్ చేసే విధంగా ఆలోచించకుండా, అంటే ఎలా ఆలోచించాలి, దాన్ని ఎలాగో మనం మార్చలేనప్పుడు జరగబోయేదాన్ని కనీసం మన యొక్క శక్తి బట్టి దాన్ని ఎలా క్రియేటివ్గా ఆలోచిస్తాం, మన శక్తిని ఆలోచనలో పెట్టుకుని టెన్షన్ పడే కన్నా ఎంత చక్కగా ఫోకస్ చేసి ఇంకా మన యొక్క శక్తిని యూటిలైజ్ చేసుకోగలం అన్న విధానంలో మనం ఆలోచించుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా ఆలోచించుకుంటూ ముందుకు వెళితే వ్యక్తికి టెన్షన్ అనేది ఫస్ట్ పాయింట్ ఉండదు, అంటే వర్రీ అనేది ఉండదు. ఆ వర్రీ లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఏర్పడుతుంది. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఏర్పడితే అనవసరమైన టెన్షన్స్ లేకపోవడం వల్ల వాడికి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా రేపటి యొక్క ప్రాబ్లం గురించి ఇవాళ మనం ఆలోచించుకొని ఎక్కువ ఘర్షణ పడిపోతూ ఇవాల్టి ప్రశాంతతని మనం దూరం చేసుకుంటున్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అంటే అమ్మో రేపు అది జరుగుతుందేమో, రేపు చేయగలమో లేదో, రేపు అనేకన్నా దానివల్ల ఇవాళ ప్రశాంతతను కూడా మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి దాంట్లో ఉండకుండా ప్రతిదాన్ని కూడా ఎక్కువ ఆలోచించి మనం వర్రీ రూపంలోకి తీసుకెళ్ళిపోకుండా, ఇప్పుడు మనం దీంట్లో ఈ కథలో కూడా ఇక్కడ జరిగింది అదే కదా. అతను నెత్తి మీద పెట్టుకుని దాన్ని అలా మోసుకుంటూ దాన్ని అతను కింద పెట్టేశాడు. కానీ మిగిలిన వాళ్ళు వాళ్ళ వర్రీస్ని కింద పెట్టేయాలి కదా. ఎలా పెడతారు? దాంట్లోంచి వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడాలి, పరిస్థితులను ఎదుర్కోగలిగిన ధైర్యం కావాలి, వాళ్ళ శక్తిని వాళ్ళు నమ్మి పరిస్థితులను ఎదుర్కోగలవన్న విషయంలో ఆలోచన చేసి ఎదురవుతున్న పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళ శక్తిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళి రేపటి గురించి భయాన్ని మాని ఇవాల్టి గురించి ఆనందపడుతూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా జీవితంలో సక్సెస్ అనేది ఏర్పడుతుంది. టెన్షన్స్ అనే వాటిని వర్రీస్ని దూరం చేసుకోవచ్చు. అన్ని విధాలా వ్యక్తి యొక్క జీవితం బాగుంటుంది. నమస్కారం.